ప్రొఫెసర్ గారు, సిజేపీ చేపట్టిన పార్లమెంట్ మార్చ్ లో వేల మంది స్వచ్ఛందంగా పాల్గొన్నారు. బహుశా ఏదైనా రాజకీయ పార్టీ పిలుపునిస్తే కనుక ఇంత స్పందన వచ్చి ఉండేది కాదేమో. ప్రతిపక్షాలు కూడా చేయలేని పనిని సిజేపీ ఎలా చేయగలిగింది? వేల మందిని ఎలా సమీకరించగలిగింది? అంటే ప్రతిపక్షాలు చేసినప్పుడు మొదటి క్వశ్చన్ ఏమొస్తుందంటే రవిశంకర్ గారు, ప్రతిపక్షాలకు ఉండే క్రెడిబిలిటీ క్వశ్చన్ వస్తుంది. అంటే ప్రతిపక్షాలు ఎప్పుడైతే పిలిపిస్తాయో వారి రాజకీయ ప్రయోజనం కొరకే ఇస్తున్నాయి, ఇది ప్రజల కొరకే కాదు. అంటే పొలిటికల్ పార్టీ ఎప్పుడు పిలిపించినా ఇమీడియట్ గా వచ్చేటువంటి క్వశ్చన్ ఏంటి, వాళ్ళ ఎలక్టోరల్ అవసరాల కొరకు వస్తాయి, వాళ్ళ హైకమాండ్ డైరెక్టివ్స్ మీద చేస్తారు, వాళ్ళకు ప్లాన్ ఉంటుంది అని. అంటే ప్రజలు రాజకీయ పార్టీల నిరసనల పైన ఒక పించ్ ఆఫ్ సాల్ట్ కాదు, లారీ లోడ్ ఆఫ్ సాల్ట్ తో ఆలోచిస్తారు. వీళ్ళు ఏ ఉద్దేశం, మా కొరకు కాదు వాళ్ళ కొరకు చేస్తున్నారు, మా ఇష్యూని ఉపయోగించుకుంటున్నారు అని. అంటే అపోజిషన్ ఆ రకమైన పొలిటికల్ క్రెడిబిలిటీని కోల్పోయింది, లెజిటిమసీని కోల్పోయింది. ఇది మొదటిగా ఉండాల్సిన సమస్య. రెండవది ఏంటంటే అపోజిషన్ పార్టీస్ ఈ మూమెంట్లను నిర్వహించేటువంటి తీరు కూడా చూస్తే మనం వాళ్ళ ఎలక్టోరల్ సైకిల్స్కి అనుగుణంగా, వాళ్ళ హైకమాండ్ ఆదేశాలకు అనుగుణంగా, వాళ్ళ రాజకీయ అవసరాలకు అనుగుణంగా నినాదాలు మారుస్తుంటారు. ఇప్పుడు మీకు పేపర్ లీక్స్ పైన ఒక పొలిటికల్ పార్టీ మీటింగ్ పెడితే దాంట్లో రాజకీయ ఉపన్యాసాలు ఇస్తారు, దాంట్లో రామ్ టెంపుల్ పట్టుకొస్తారు, దాంట్లో ఇక వాళ్ళ తోచిన అన్ని పట్టుకొస్తారు, అవసరం ఉన్నాయన్ని అవసరం లేని అన్ని. ఎందుకంటే వాళ్ళ ఎజెండా వేరుంటుంది. అంటే ఇష్యూ ఎజెండా దాటి మీరు ఏ పొలిటికల్ పార్టీ ప్రొటెస్ట్ చూడండి, వారు రైతుల మీద జరగని ఉద్యమం అది వాళ్ళ రైతులను తక్కువ మాట్లాడతారు, రాజకీయాలు ఎక్కువ మాట్లాడుకుంటారు. మీరు ఏదైనా తీయండి, అంటే మీకు స్టూడెంట్స్ ఇష్యూస్ మీద, మీకు నిరుద్యోగ సమస్య పైన ర్యాలీ చేయండి, నిరుద్యోగం తక్కువ మాట్లాడతారు, రాజకీయం ఎక్కువ మాట్లాడతారు. సో అందువల్ల ఈ పొలిటికల్ ఎజెండాను రుద్దేటువంటి ప్రయత్నం రాజకీయ పార్టీలు చేయడం వల్ల యూత్ దూరం అవుతారు. మూడోది ఏంటంటే దేశంలో ఉన్నటువంటి ప్రజలు, ముఖ్యంగా జెన్జీ, ఏ రాజకీయ పార్టీతో ఐడెంటిఫై కావడానికి కోరుకోవడం లేదు. ఎందుకంటే వారు పొలిటికల్, మేము రాజకీయాలకు అతీతము అనేటువంటి భావన. ఎందుకంటే రాజకీయ పార్టీలు ఎంత బలంగా ఉన్నా సమాజంలో ఓ 10% వరకే రాజకీయ పార్టీల యాక్టివిటీ తప్ప 90% రాజకీయ పార్టీలతో సంబంధం లేదు. ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళ రాజకీయ పార్టీలకు ఓటేయచ్చు, కానీ మీరు అన్ని పార్టీల సభ్యత్వం తీయండి, మీరు ఎంత పర్సెంటేజ్ ఉంటుంది రియల్ సభ్యత్వం, వాళ్ళు రాసుకున్న సభ్యత్వం కాదు. రాసుకున్న సభ్యత్వం తీస్తే భారతదేశ జనాభా దాటిపోతుంది. ఆల్ పార్టీస్ మెంబర్షిప్ కనుక మీరు టోటల్ వేస్తే నా అంచనా దేశ జనాభా దాటిపోయినా ఆశ్చర్యపడవలసిన లేదు. సో అందువల్ల కానీ మీకు రియల్ ట్రూ పార్టీ యాక్టివిస్టులను తీసుకుంటే అన్ని పార్టీల యాక్టివిస్టులు కూడా లెస్ దెన్ 10%, లెస్ ఆఫ్ 10 కూడా కాదు, 5% కూడా ఉండరు. ఈవెన్ యాక్టివిస్టులు, సానుభూతి పనులు, ఒక పేపర్ల మీద రెసిప్ట్లో చింపిన కేసులు పక్కకు పెడితే, ఎందుకంటే పొలిటికల్ పార్టీస్తో మేము ఐడెంటిఫై కావడం రాజకీయ యూత్ కు ఇష్టం లేదు. అందువల్ల అది మూడవ కారణం. మాకంటే ఏదో పదవుల కొరకు దీని కొరకు మేము చేయడం లేదు అనేది మూడు. నాలుగవది ప్రభుత్వానికి కూడా సులభం అయిపోతుంది. అంటే మీరు గతంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేశారు, మీ ప్రభుత్వంలో పేపర్ లీకులు జరగలేదా, మీరు అధికారంలో ఉన్న రాష్ట్రంలో పేపర్ లీకులు జరగడం లేదా అనేటువంటి చర్చ ముందుకు వస్తుంది. ఐదవది ప్రత్యర్థి నుంచి దాడి సులభమవుతుంది. ఇవాళ మీరు చూడండి, మీకు జెన్జీ ప్రొటెస్ట్లు జరుగుతున్న వేళ నరేంద్ర మోడీ స్టేట్మెంట్ ఏంటి, నేను స్కై రూట్ క్యాంపస్కి వెళ్ళాను, అక్కడ వాళ్ళ టీం ఎవరేజ్ వయస్సు 28 years, నేను 56 ఏళ్ల యువకుల గురించి మాట్లాడతలేను అన్నాడు. సంబంధం ఏమైనా ఉందా? ఎందుకు ఈ మాట అన్నాడు అంటే, ఇవాళ స్కై రూట్ సక్సెస్ లో జెన్జీ ఉంది, యూత్ ఉంది, మిలీనియల్స్ ఉన్నారు. మీకు ఇవాళ సిజేపీ ప్రొటెస్ట్ లో జెన్జీ ఉంది, మిలీనియల్స్ ఉన్నారు. ఈ కంపారిజన్ ఎక్కడ వస్తుందో అనే అనుమానంతో దాన్ని పొలిటికల్ యాంగిల్ ఇచ్చేటువంటి ప్రయత్నం మోడీ చేశారు. అంటే ప్రతిపక్ష పార్టీలను, దేశద్రోహులను, పాకిస్తాన్ ఏజెంట్లను, చైనా ఏజెంట్లను, అర్బన్ నక్సలైట్లను, తీవ్రవాద అనుకూలమను, ముస్లిం అపీజ్మెంట్లను ఇలా బ్లేమ్ చేయడం సులభం. హిందూ వ్యతిరేకులను ఇలా ముద్రలు వేసేసి వారిని జనం నుంచి దూరం చేసే ప్రయత్నం చేస్తారు. కాంగ్రెస్ జనతా పార్టీ నాయకత్వంపై కూడా ఈ ప్రయత్నాలు జరిగాయి, కానీ ఇక్కడ నాయకులు ముఖ్యం కాదు. ఇక్కడ సోనం వాంగ్చుక్, అబ్జద్దీప్ కేనా, మరొకరా కాదు, జనం తమంతట తాముగానే జనం మీదకి జనమే నాయకులు. నువ్వు ఎవరిని బ్లేమ్ చేస్తావు? ఆ బ్లేమ్ చేయలేనటువంటి ఒక పరిస్థితిని తీసుకొచ్చారు కదా.
ఆరవది ఏమవుతుందంటే రాజకీయ పార్టీలకు సింగిల్ ఎజెండా ఉండదు. ఇప్పుడు మీరు ఇది గమనిస్తే దాదాపు 4 రోజులు దాటిపోయినట్టుంది. ఇదే అంశం పైన సస్టైన్డ్ ప్రొటెస్ట్ నడుస్తున్నాయి. మీకు ఒక పొలిటికల్ పార్టీకి అలా ఉండదు కదా. ఇప్పుడు మీకు ఈ పేపర్ లీక్ పైనే 1 month మూవ్మెంట్ నడుపుతారు రాజకీయ పార్టీలు. ఎందుకు నడపవు అంటే ఈ లోపల వాళ్ళకి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ముఖ్యమవుతుంది, వాళ్ళకి రామ మందిరంలో దొంగతనాలు ముఖ్యమవుతుంది, వాళ్ళకి ఇతర ఇష్యూస్ ముందుకు వస్తాయి. అంటే వారికి రాజకీయ పార్టీకి సింగిల్ ఎజెండా ఉండదు. రాజకీయ పార్టీకి రకరకాల ఇష్యూస్ ఉంటాయి కనుక వారి ఆ రకరకాల ఇష్యూస్ వల్ల వాళ్ళ పొలిటికల్ ప్రియారిటీస్ మారిపోతాయి. ఇవాళ పేపర్ లీక్ ప్రియారిటీ ఉండొచ్చు, వారం రోజులు 4 రోజులు 10 రోజులు దాని మీద నడుపుతారు, వెంటనే మళ్ళీ ప్రియారిటీ మారిపోతుంది. మీకు ఇంకో తర్వాత అదొక 1 week నడుపుతారు, మళ్ళీ ప్రియారిటీ మారిపోతుంది. వీరికి ఈ యూత్ మూవ్మెంట్ సింగిల్ ప్రియారిటీ. మీకు ఇప్పుడు వీళ్ళు నిన్న మీరు పేపర్ లీక్స్ నుంచి మాట్లాడారు, పొలిటికల్ అకౌంటబిలిటీ నుంచి మాట్లాడారు తప్ప మీరు రామ మందిరంలో విరాళాల దొంగతనాల గురించి ఎవరు ఉపన్యాసాలు ఇవ్వలే కదా. అందువల్ల పొలిటికల్ పార్టీస్ ఎంటర్ అయినప్పుడు వారి ప్రియారిటీస్ రోజు రోజుకు మారుతూ ఉంటాయి కనుక రాజకీయ పార్టీలు ఈ స్థాయిలో మూమెంట్ నడపలేదు. తర్వాత ప్రభుత్వాలు కూడా రాజకీయ పార్టీల ప్రత్యర్థుల్ని వారిని మీద నిర్బంధ కాండ కూడా ఉండొచ్చు. న్యూట్రల్ గా జనం వచ్చినప్పుడు వారు తమను ప్రభుత్వాలు అంతగా నిర్బంధం ఉండకపోవచ్చు అనే భావన కావచ్చు. రీజన్స్ ఏమైనా మీరు అన్నమాన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ ఇష్యూ పైన ఈ స్థాయిలో సమీకరించలేకపోయింది. ఒక యూత్ మూవ్మెంట్, ఒక స్పాంటేనియస్ యూత్ మూవ్మెంట్ సాధించగలిగింది. సార్, అంటే ఈ నిరసనల్ని ప్రభుత్వం డీల్ చేసిన తీరు ఏ రకంగా ఉంది సార్? ఫస్ట్ గా డీల్ చేసిన దాంట్లో లోపం ఏంటి అంటే ఈ నిరసనలను డీల్ చేయడంలో ఇప్పుడు నిన్న జేపీ నడ్డా సమావేశమయ్యారు. నిన్న ఇంకా నయం ధర్మేంద్ర ప్రధాన్తో చర్చలను పెట్టలేదు, బతికిచ్చారు. బహుశా కాంగ్రెస్తో పాటు ఒప్పుకునేది కాదు, అందుకే తెలివిగా జేపీ నడ్డా పెట్టారు. జేపీ నడ్డా అయితే వివాదరహితుడు, సౌమ్యుడు, విద్యావంతుడు, చాలా డీసెంట్ జెంటిల్మెన్. నేను పర్సనల్ గా కూడా పరిచయం కనుక మా ఇంట్లో 1/2 hour ఉన్నారు. నేను ఆ సీన్ టాక్ టు హిమ్ కనుక చెప్తున్నా. ఇది వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్, అందులో డౌట్ లేదు. జేపీ నడ్డా ఇది వెరీ డీసెంట్ హ్యూమన్ బీయింగ్. అందుకే మీరు ప్రతిపక్షాలకు కూడా జేపీ నడ్డా పైన తీవ్రమైన విమర్శలు చేసిన ఉదాహరణలు కనబడవు, మీరు గమనించండి. ఆయన పైన ఏ ఆరోపణలు చేరవు. అందువల్ల ప్రభుత్వం వ్యూహాత్మకంగా జేపీ నడ్డాను ముందు పెట్టారు. సో ఆ మేరకు వ్యూహం కరెక్ట్. కానీ ఎందుకంటే ఎప్పుడైనా చర్చలకు వెళ్ళేటప్పుడు కాన్ఫ్రంటేషన్ చర్చలు పెట్టారు. చర్చలకు మీకు శ్రీకృష్ణుని పంపించారు తప్ప భీముని పంపలేదు కదా. శ్రీకృష్ణుడు రాయబారాన్ని పంపారు, భీముని పంపుండి ఏం చేస్తాడు, దుర్యోధనుడిని గద్దతో మోది 4 రోజులు వచ్చేటాడు. సో అందువల్ల చర్చలకు కూడా ఎవరు పంపాలి అంటే కాస్త సౌమ్యంగా ఘర్షణ పడిన వ్యక్తిని పంపాలి. ఆ మేరకు మోడీ ప్రభుత్వం చాలా తెలివిగా వ్యవహరించింది. కానీ ఈ పని ఎప్పుడో చేయాలి కదా, ఇవాళ కొత్తగా స్టార్ట్ అయిన మూమెంట్ కాదు కదా. 22 రోజులుగా ఈ నిరాహార దీక్షలు జరుగుతున్నాయి కదా. మీకు సోనం వాంగ్చుక్ ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు కదా. ఆఖరికి కోర్టు ఇంటర్వ్యూన్ అయితే తప్ప ఆయన ప్రాణాలకు కాపాడటానికి ముందుకు రాలేదు కదా. పోతపోయిన ఆయన ప్రాణాలు అనే టైప్ లో ఆలోచించారు కదా. అలా మీకు కంప్లీట్ గా ఇష్యూ ఇవాళ కాదు కదా. నీట్ పేపర్ లీక్ అయిన తెల్లారి నుంచి ఈ చర్చ నడుస్తున్నా కూడా ధర్మేంద్ర ప్రధాన్ మోడీ వెనక్కేసుకొచ్చాడు. ఆయన బర్త్డే రోజు ధర్మేంద్ర ప్రధాన్ కొనియాడుతూ పొగుడుతూ చాలా గొప్ప కృషి చేస్తున్నాడు విద్యారంగానికి అని ఆయన పొగుడుతూ ట్వీట్ కూడా చేశారు. అంటే మీరు ఎవరేమన్నానని నేను మా వాళ్ళని డిఫెండ్ చేసుకుంటానని. ఇప్పుడు 22 రోజుల తర్వాత అనివార్యమైంది కదా, చివరికి చర్చలు జరప తప్పలేదు కదా. మీరు చూస్తూ ఉండండి, ఇంకొన్ని రోజుల్లో ఈ మూమెంట్ ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ జనతా పార్టీ ప్రకటించింది మా ప్రొటెస్ట్లు కొనసాగుతాయి, ఈవెన్ పార్లమెంట్ మార్చ్ కూడా కొనసాగుతుంది అన్నారు. చూడాలి, ఖచ్చితంగా చెప్తున్నా ధర్మేంద్ర ప్రధాన్ మోడీ తీసేస్తాడు. మీరు చూడండి ఇవాళ ఈ ప్రొటెస్ట్ ప్రొవైడెడ్ ఈ ప్రొటెస్ట్ ఇలాగే ఉంటే ఈ మొమెంటం నిర్వీర్యం అయితే చెప్పలేను, కానీ ఈ మొమెంటం కంటిన్యూ అయితే మీరు రాసి పెట్టుకోండి, జూలై 21, 2026 చెప్తున్నాను, ధర్మేంద్ర ప్రధాన్ పదవిలో ఉండడు, తీసి పడేస్తారు. ఎందుకంటే మోడీ గతంలో రైతు ఉద్యమాల విషయంలో కూడా వ్యవసాయ చట్టాలను సమర్థిస్తూ రాజకీయ పార్టీ కార్యకర్తని ఇంటింటికి పంపించి సమర్థిస్తూ ఉద్యమకారుల పైన కేసులు పెడుతూ నిర్బంధం ప్రయోగిస్తూ సిబిఐని ఈడీని ముందు పెడుతూ ఐటీని పంపిస్తూ ఖలిస్తాన్ వాదులను ముద్ర వేస్తూ ఎన్ని ఏళ్ళని చేశారు. అయినా రైతు ఉద్యమం ఆగలేదు. ఏం జరిగింది, మోడీని ఒక రోజు వచ్చి క్షమాపణ కోరాడు. మీరు చూడండి, ఇప్పుడు కూడా మోడీ మళ్ళీ యువతను క్షమించమని కోరుతూ
మీ ఆగ్రహాన్ని నేను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాను, మీ అసంతృప్తిని నేను పూర్తిగా పసిగట్టలేకపోయాను, అయినా నాకు మీరు ముఖ్యము, రాజకీయాలు ముఖ్యం కాదు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చి ధర్మేంద్ర ప్రధాన్ తీసి బయటపడేస్తాడు. జరగండి. కానీ సమస్య టూ లేట్ కదా. మీకు అప్పుడు నచ్చింది కావచ్చు, ఇప్పుడు నడవదు. ఎందుకంటే ఇది ప్రజలు చూశారు మీకు ఇన్ని రోజుల పాటు. సో ఇంత పెద్ద ఎత్తున నిరసన అయ్యేంత వరకు ప్రభుత్వం ఏమైంది అనేది క్వశ్చన్. ఎందుకు మరి డీల్ చేయలేకపోయింది, చర్చలు ఎందుకు జరపలేకపోయింది అని ప్రభుత్వానికి అంచనా కూడా ఉన్నట్టు లేదు. అంటే ఇది ఏదో పొలిటికల్ సటైర్, ఇదొక మీము, దీనికి అంత సీన్ ఉంటుందా, ఈ అబ్జద్దీప్కి ఏంటి, ఇదికేం చరిత్ర లేదు, ఇది ఏం పెద్ద ఉద్యమం అవుతుంది అని సాధారణంగా బీజేపీకి ఉన్న ప్రత్యేకత అంటే ఇయర్స్ టు ద గ్రౌండ్ అంటారు. బీజేపీకి ఉన్న గొప్ప స్ట్రెంగ్త్ ఏంటి అంటే ప్రజల్లో వచ్చేటువంటి అభిప్రాయాల్ని ఖచ్చితంగా గేజ్ చేయగలుగుతుంది. అందుకే మీకు వ్యవసాయ చట్టాల పైన వెనక్కు వచ్చి క్షమాపణ చెప్పి విత్డ్రా చేసుకున్నాడు మోడీ. ఎందుకంటే ప్రజల బీజేపీకి ఉన్న అడ్వాంటేజ్ ఆర్ఎస్ఎస్ పరివారం ఉండడం వల్ల వారు ఎప్పటికప్పుడు సమాజంలో ప్రజలు ఏమనుకుంటున్నారనే ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు. మరి ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఫినామిన్ పైన సంఘ్ పరివార్ నుంచి ఫీడ్బ్యాక్ రాలేదా, వచ్చినా మోడీ పట్టించుకోలేదా మనకు తెలియదు. కానీ ఖచ్చితంగా మోడీ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ యూత్ యాంగర్ ను సరిగా అంచనా వేయలేకపోయింది. వాస్తవంగా ఈ యూత్ అంతా కూడా బీజేపీ కోర్ ఎలక్టోరల్ కాన్స్టిట్యున్సీ. బహుశా మా వారే కదా మాకు వ్యతిరేకంగా స్పందిస్తారా అనే అతి విశ్వాసమైన ఉండవచ్చు. ఎందుకంటే యూత్ యంగ్ ఓటర్ బీజేపీకి ఓటు వేస్తారు ఈ 3 ఎన్నికల్లో. వీళ్ళంతా కూడా ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్, ప్రధానంగా మిడిల్ క్లాస్ పేరెంట్స్, వాళ్ళంతా బీజేపీకి ఓటు వేశారు. సో మా వాళ్ళే కదా అనుకోవచ్చు. లేదా ఒక ఏదో హిందుత్వతోనో నేషనలిజంతోనో పాకిస్తాన్ పేరు చెప్పో చైనా పేరు చెప్పో మేము వీళ్ళని కంట్రోల్ చేయగలం అనుకోవచ్చు. లేదా వీళ్ళని దేశద్రోహులను ముద్ర వేస్తూ, అర్బన్ నక్సలైట్లను ముద్ర వేస్తూ, హిందూ ద్రోహులను ముద్ర వేస్తూ మేము కంట్రోల్ చేయగలం అనే అతి నమ్మకం ఉండొచ్చు. కారణాలు ఏదైనా బీజేపీ ఫెయిల్ టు యాంటిసిపేట్ ద గ్రావిటీ ఆఫ్ ద ఇష్యూ. గ్రావిటీ ఇన్ని వేల మంది వస్తారు అనేటువంటి అంచనా కూడా ఉన్నట్టుగా లేదు. ఇక బల ప్రయోగం లేకుండా, యూజ్ ఆఫ్ ఫోర్స్ లేకుండా వీటిని కంట్రోల్ చేయడం ఎలా అనేది మీకు బీజేపీకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇంతకన్నా పెద్ద పెద్ద ప్రొటెస్ట్లను కూడా చాలా సమర్థవంతంగా మోడీ ప్రభుత్వం హ్యాండిల్ చేసిన చరిత్ర కూడా ఉంది. ఎందుకు లీగల్ కోర్టుల ద్వారానో, ఇంటర్వెన్షన్ ద్వారానో, భారీ ఎత్తున పోలీస్ ఫోర్స్ ద్వారానో, లేదా ఒక నరేటివ్ బిల్డింగ్. ఇప్పుడు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఉంది, అది వెంటనే దేశద్రోహం ఉద్యమము, అది మైనారిటీల ఉద్యమము, అది మీకు ముస్లిం సంతుష్టీకరణ రాజకీయ ఉద్యమము అని అది విదేశీయులను చొరబాటుదారులను సమర్థించే ఉద్యమం అని ముద్ర వేసి అటాక్ ఆపగలిగింది, రెసిస్ట్ చేయగలిగింది. రైతు ఉద్యమానికి కూడా అలాగే ఖలిస్తాన్ ఉద్యమం అని చెప్పి రెసిస్ట్ చేయగలిగింది. కానీ ఇక్కడ ఏ రెసిస్టెన్స్ పనిచేయలేదు. మీకు బీజేపీ ఎత్తుగడలు, నరేటివ్ బిల్డింగ్ కావచ్చు, వారి అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ కావచ్చు, వాళ్ళు లీగల్ టూల్స్ కావచ్చు, లేదా ఆఖరికి వాళ్ళ యూజ్ ఆఫ్ ఫోర్స్ కావచ్చు, ఇవేవి పనిచేయలేకపోయాయి. అందువల్ల మీకు ఈ ఉద్యమానికి ఉండే పొలిటికల్ గ్రావిటీని అర్థం చేసుకోలేకపోవడమే బీజేపీ హ్యాండిల్ చేసిన దాంట్లో చాలా పెద్ద పొరపాటు. దీనికి ఖచ్చితంగా బీజేపీ ఏదో రూపంలో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. వెంటనే ఎలక్టోరల్ ఇంపాక్ట్ ఉండదు కదా అనే నమ్మకం బీజేపీకి ఉంటే ఉండొచ్చు. కానీ ప్రతి ఒక్కటి ఎలక్టోరల్ ఇంపాక్ట్ యాంగిల్లోనే చూడకూడదు కదా. ఒక్కసారి ప్రజల్లో ప్రభుత్వం పైన అసంతృప్తి పెరిగితే అది ఎక్కడికి పోతుందో ఎవరు చెప్పలేరు. ఒక్కసారి ప్రభుత్వం పట్ల ఫియర్ పోతే ప్రజలు నిరసన తెలపడానికి వెనుకాడరు. సో అందువల్ల ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజ్. బహుశా మోడీ ప్రభుత్వం ఈ 12 ఏళ్లలో ఇంత పెద్ద ఛాలెంజ్ ను ఎప్పుడు ఎదుర్కోలేదు. అందువల్ల ఇట్ ఇస్ ఎ బిగ్గెస్ట్ పొలిటికల్ ఛాలెంజ్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ మోడీ రెజిమ్. దేశంలో పేపర్ లీక్స్ కంటే చాలా పెద్ద పెద్ద సమస్యలు ఉన్నా కూడా ప్రజల నుంచి ఇంత స్పందన రాలేదు సార్. పేపర్ లీక్స్ అనేవి ఇప్పుడే జరగట్లేదు, గతంలో కూడా మనం చూసాం. ఎందుకు ఈసారి పేపర్ లీక్స్ విషయంలో ప్రజల నుంచి ఇంత భారీ స్పందన వచ్చింది? అంటే ఒకటి మీకు పేపర్ లీక్స్, ఎగ్జామ్ పేపర్ లీక్స్ అన్ని ఒకే స్థాయిలో ప్రభావం చూపే. ఎందుకంటే దాన్ని రాసే జనం కూడా ముఖ్యం కదా. నీట్ ఎగ్జామ్ రాసే అంత ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎగ్జామ్. 22 లక్షల మంది అనుకుంటారు రాసేవారు, కరెక్ట్ నెంబర్ గుర్తులేదు, కానీ లక్షల సంఖ్యలో నీట్ ఎగ్జామ్ రాస్తారు. ఇది మొదటి కారణం. రెండవది, ఏ ఎగ్జామ్ కు కూడా ఈ స్థాయిలో
లైఫ్ అండ్ డెత్ గా ఫీల్ అయ్యి రాయడం తక్కువ మీకు. అంటే ఇది జీవితం అంటే మీకు నీట్ కానీ జేఈ కానీ లైఫ్ అండ్ డెత్ గా ప్రిపేర్ అవుతారు. ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతారు? మీకు మేము నీట్ కోచింగ్ కొరకు హై స్కూల్లో 5వ తరగతి 6వ తరగతి స్టార్ట్, 5th 6th స్టార్ట్ అవుతుంది. సో మీకు చిన్న పిల్లలప్పటి నుంచి 5th 6th నుంచి మెడిసిన్ లేదా ఐఐటి లేదా నీట్ అని ఆస్పిరేషన్ తో స్టార్ట్ అవుతుంది. మీకు బ్యాంక్ ఎగ్జామ్ కళా 5th క్లాస్ నుంచి ప్రిపేర్ కాదు, సివిల్ సర్వీసెస్ కళా 7th క్లాస్ నుంచి ప్రిపేర్ కాదు, గ్రూప్ 1 ఎగ్జామ్ కొరకు 5వ తరగతి నుంచి ప్రిపేర్ కాదు. ఈ ఏడాది రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు 22,79,743.